but our new research has shown that there are tunnels about 4 meters down and about 2 meters high going down the center of the boat and on the inside edge of the hull shape. And so we really believe that this layout showing tunnels. హాయ్ ప్రైజ్ ది లార్డ్, దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారండి. నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా సమయం తీసుకుని వాటన్నిటిని కూడా చదివి మీ అందరి కోసం ప్రార్థించడానికి కూడా దేవుడు చక్కటి అనుమతిని కూడా మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి. క్రైస్తవుల్లో మాత్రం ఇంకా పట్టలేనంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయం ఇది. కానీ క్రైస్తవ్యాన్ని, బైబిల్ని పూర్తిగా తృణీకరించేటువంటి, తప్పు పట్టేటువంటి వ్యక్తులకు మాత్రం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయాన్ని అయితే ఈ రోజున మీ అందరికీ నేను పంచుకోబోతా ఉన్నాను. ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే, ఆల్రెడీ దీని మీద చాలామంది శాస్త్రవేత్తలు స్పందించారు, చాలామంది భక్తులు కూడా దాని గురించి మాట్లాడారు. నేనే ఈ 7 ఇయర్స్లో ఒక 3-4 టైమ్స్ దాని గురించి స్పెసిఫిక్గా స్పెషల్ వీడియోస్ కూడా చాలా సందర్భాల్లో చేసే ప్రయత్నం అయితే చేశాను. అందుకే నేను దేని గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? అరారాతు పర్వతాల మీద నిలిచిపోయినటువంటి నోవాహు వాడు గురించి మాట్లాడుతున్నాను. అది ఆదికాండంలో చాలా క్లియర్గా మనకు సెలవిస్తూ ఉంది బైబిల్. అది అరారాతు కొండల పైన పర్వతముల మీద అది నిలిచినది, అది ఆగినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే 1959 ఆ టైంలో కొంతమంది శాస్త్రవేత్తల యొక్క బృందం దాన్ని కనుగొన్నారు. ఆ షేప్ అంతటినీ కూడా చూసి ఇది మట్టిలో కలిసిపోయినటువంటి ఒక పెద్ద వాడ. నోవాహు చరిత్రలో ఏ వాడ అయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదో అదే వాడ అదే పర్వతాలపైన నిలిచింది. ఆ నిలిచినటువంటి వాడను మేము కనుగొన్నాము అనేటువంటి విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు బహిరంగంగా దాన్ని ఆధారాలతో పాటుగా బయటపెట్టే ప్రయత్నం చేశారు. అందులో బాగా పేరుగాంచినటువంటి గొప్ప శాస్త్రవేత్త రెయిన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త, ఆయన కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధారాలని వాటన్నింటినీ కూడా బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన అరారాతు పర్వతం మీద నిలిచిపోయినటువంటి ఆ నోవాహు వాడ మాత్రమే కాదు, కానీ లంగరో అంటే యాంకర్ ఉంటుంది చూడండి, బోట్స్ కానీ షిప్స్ కానీ కిందకి వేస్తారు, బరువైనటువంటి ఒక రాయ, అది వెళ్ళి అక్కడ ఆగిన తర్వాత షిప్ కదలకుండా ఉండడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ నోవాహు దినాల్లో ఉపయోగించినటువంటి యాంకర్స్ను కూడా ఆ అరారాతు పర్వతాల దగ్గర వాళ్ళు కనుగొన్నట్టుగా ఫొటోస్తో పాటుగా వాటన్నిటిని కూడా బయటికి చూపించే ప్రయత్నం చేశారు. అయితే చాలామంది వీటిని నమ్మి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చరిత్రను తెలుసుకుని బైబిల్ గ్రంథం నిజమైనటువంటి విషయాన్ని నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు సాతాన్ అనేటువంటి బృందాలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా. ఎన్ని ఆధారాలు చూపించినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా కొట్టివేస్తూ అసలు ఇది నోవాహు వాడే కాదు, అసలు ఆ జలప్రలయం అనేటువంటి జరగనే లేదు, అసలు అరారాతు పర్వతం మీద ఉన్నటువంటిది అసలు చెక్కే కాదు అన్నట్టుగా చాలా వాదనలు కూడా ఉన్నాయి. వాక్య వ్యతిరేకమైనటువంటి, క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి బృందాలు కూడా వీటి మీద స్పందిస్తూనే వచ్చారు. ఎందుకంటే ఆ కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి కొన్ని పరిశోధనలు తేలిన కారణాన్ని బట్టి, అలాగే ఇది కాలిపోయినటువంటి చెక్క అనేటువంటి మాటను బట్టి ఇలా రకరకాలైనటువంటి తప్పుడు బోధలు అనేటువంటివి పుట్టుకుని వస్తూనే ఉన్నాయి. దేవుడు ఎంత నిజాన్ని బయటకు చూపించే ప్రయత్నం చేసినా నమ్మడానికి కొంతమందికి ఇంకా మనసు రావట్లేదు. అయితే వాళ్ళందరికంటే మనం ధన్యులు అంటాం. ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మారు, మనం ఏవి చూడకుండానే మనం నమ్మాం. కాబట్టి మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని, వాళ్ళకంటే గొప్ప ధన్యత పొందుకున్నవారమని నేనైతే నమ్ముతా ఉన్నాను. అయితే ఈ మధ్యకాలంలోనే అంతకుముందు కూడా చాలామంది హైందవ సహోదరులు వారి యొక్క ధర్మం కోసం పోరాడుతూ క్రైస్తవ్యం మీద బురద చల్లేటువంటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ నోవాహు వాడ అంతా కూడా కట్టు కదా, అదంతా కూడా అపోహ, అది అసలు జరగలేదు, స్పైడర్ మ్యాన్ అనేటువంటిది ఎలాగైతే కట్టు కదో, బ్యాట్మ్యాన్ అనేటువంటిది ఎలాగైతే కట్టు కదో, సూపర్ మ్యాన్ అనేటువంటిది ఎలాగైతే కట్టు కదో, ఈ అబ్రహాము, నోవాహు, మోషే ఇదంతా కూడా ఒక కట్టు కదా, వేరే జనాంగానికి సంబంధించినటువంటి ఆ కథని వీళ్ళు కాపీ చేసి పెట్టుకున్నారు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అలాగే ఎవరైతే కట్టు కదన్నారో, ఎవరైతే నోవాహు జలప్రలయం జరగలేదన్నారో, ఎవరైతే అరారాతు పర్వతాల మీద అసలు ఉన్నటువంటి వాడ నోవాహు వాడే కాదు అని వాదించారో
వాళ్ళందరూ కూడా నోర్లు చెవులు మూసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున కనబడతా ఉంది. ఫ్యూ డేస్ క్రితం మరొక బృందం అరారాతు అనేటువంటి ప్రాంతాలకు వెళ్ళి మరొకసారి పరిశోధించేటువంటి ప్రయత్నాలు చేశారండి. ఏ ప్రాంతంలో అయితే ఇప్పటికీ కూడా ఆ ఓడ ఉంది అనేటువంటి నమ్మకంతో చాలామంది ఉన్నారో, మరొకసారి బలమైనటువంటి ఆధారాలతో ప్రపంచానికి చూపించాలి అనే ఆలోచన చాలామందికి కలిగినట్టుంది, దేవుడు ప్రేరేపించినట్టున్నాడో ఆ విధమైనటువంటి రీతిలో వాళ్ళు ముందుకు వెళ్ళి ఒక క్రొత్త పరిశోధన అనేటువంటి చేశారు. టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండి. ఒకప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి సంబంధం లేదు. ప్రతి 10 సంవత్సరాలకి మనిషి కూడా ఊహించన గొప్ప టెక్నాలజీలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. 2030వ సంవత్సరానికి ఇంకా ఏఐ అన్నీ కూడా ప్రక్కపోతాయి. అంత అద్భుతమైన టెక్నాలజీ అనేటువంటిది రూపొందించుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి టెక్నాలజీలో రాడార్స్ని కావచ్చు, కొన్ని ఇంజనీరింగ్ చేసి అప్పుడు ఉన్నటువంటి దాన్ని నిజమైన నోవాహు వాడని రుజువుపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు ఏఐ అనేటువంటిది కూడా బాగా వీటిలో ఉపయోగపడుతూ ఉంది కనుక కొన్ని ప్రత్యేకమైనటువంటి సామాగ్రితో అక్కడ పరిశోధన చేశారు. పరిశోధన చేసిన తర్వాత తేలినటువంటి అసలు సిసలైనటువంటి నిజం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏ పర్వతం మీద అయితే ఒక చెక్క ఆకారంలో కూడినటువంటి ఒక ఓడ కనబడతా ఉందో ఆ పై ప్రాంతంలో పరిశోధన చేస్తే దిగువ భాగంలో కొన్ని ఛాంబర్స్ కనబడతా ఉన్నాయంట, కొన్ని భాగాలు కనబడతా ఉన్నాయంట. గదులు గదులుగా ఉన్నటువంటి కొన్ని భాగాలు దీని కింద ఉన్నవి అనేటువంటి కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి. ఇదంతా కూడా లేనిదేం కాదు, ఇది క్లియర్గా శాస్త్రీయంగా బహిరంగంగా బయటకు వచ్చినటువంటి విషయం. ఇప్పుడు నిజంగానే అది ఓడ కాదనుకోండి, వాస్తవానికి దేవుడు ఏ కొలతల చొప్పునైతే ఓడని నోవాహుని చేయమన్నాడో అదే సేమ్ కొలతల చొప్పున అక్కడ ఉన్నటువంటి ఓడ యొక్క డైమెన్షన్ కూడా క్లియర్గా సరిపోతా ఉంది. కానీ చాలామంది ఇంకా నమ్మట్లేదు. చాలామంది అది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ స్టార్టింగ్ నుంచో ఉన్నదంతా కూడా వాళ్ళు ఖురాన్లో కాపీ కొట్టుకున్నారు. మధ్యలోకి వచ్చేటప్పుడు మార్పులు చేర్పులు చేసేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. అయితే వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. అయితే చాలామంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత వాళ్ళ సమాధానం ఏం చెప్తారు అనేటువంటిది మనం ఎదురు చూడాలి. కాబట్టి అది 100% కూడా నోవాహు వాడండి. 100% కూడా నోవాహు జలప్రలయం అనేటువంటి జరిగింది. అరారాతు పర్వతాల మీద నిలిచిపోయింది అనేటువంటి మాట ఆదికాండంలో ఎక్కడైతే రాయబడిందో చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో ఇప్పుడు ఉన్నటువంటి అరారాతు పర్వతాల మీద ఒక ఓడ ఉన్నది. ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? బైబిల్ నిజమని, బైబిల్ దేవుడు నిజమని, బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా స్వచ్ఛమై ఉన్నదని ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలి చెప్పండి? 2024 సంవత్సరంలో నేను ఒక వీడియోలో కొన్ని మాటలు చెప్పాను. మందస్సం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాను. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ కాకుండా పాస్ట్ 5 years 3 years నుంచి ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. 5 years కాకపోవచ్చు, ఒక 3 years నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ కూడా మన ఫాలోవర్స్ అయితే, ఇప్పటికీ మనం వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు ఆ మాట గుర్తుంటుంది. 2024 సంవత్సరంలో మందస్సం కోసం నేను మాట్లాడానండి. మందస్సం ఇప్పుడు ఇజ్రాయేలీల దగ్గర ఉంది, యూదుల దగ్గర ఉంది. దాన్ని వాళ్ళు దాచిపెట్టారు. ఆల్రెడీ రాన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త దాన్ని పట్టుకున్నాడు, బయటకు తీసుకుని వచ్చాడు. అయితే యూదులు క్రీస్తును నమ్మరు కనుక క్రీస్తుకు సంబంధించినటువంటి ఎన్నో చారిత్రాత్మక ఆధారాలని వాళ్ళందరూ కూడా దాచిపెట్టేశారు. కానీ చివరి దినాల్లో ఎంతమంది దాద్దామనుకున్నా లేఖనాలకి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో చారిత్రాత్మక ఆధారాలన్నీ కూడా దేవుడు చివరి దినాల్లో బయట పెడతాడో వీటి ద్వారాగా కూడా చాలామంది దేవుని నమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చివరి రోజుల్లో బైబిల్కి సంబంధించినటువంటి ఎన్నో పురావస్తు ఆధారాలు దేవుడే స్వయంగా బయట పెడతాడు అనేటువంటి మాట 2024 సంవత్సరంలో కూడా మాట్లాడాను. ఎంతమంది గుర్తుందో? ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. బైబిల్కి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు లెక్కలేనన్ని విధంగా ఈ మధ్యకాలంలో బయటపడతా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని రాకడ దినాలకి మనం వచ్చేసాం కనుక వీలైనంత మందిని దేవుడు రక్షణలోకి నడిపించాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నాడు కనుక సత్యాన్ని, నిజాన్ని, జరిగినటువంటి వాస్తవాన్ని చాలామందికి చూపించే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడ కింద దిగువ భాగంలో గదులుగా ఉన్నాయంట, ఛాంబర్స్ అనేటువంటివి ఉన్నాయంట. ఎందుకు ఉన్నాయంటారు? బైబిల్ క్లియర్గా సెలవిస్తూ ఉంది. ప్రతి జంతువు జత ప్రకారంగా నువ్వు వాటిని లోపలికి భద్రపరచాలి.
పక్షుల్లో వాటి వాటి రకాలు వాటి జాతుల ప్రకారంగా ఒక్కొక్క జతని నువ్వు వాటిని లోపల ఉంచాలి అని దేవుడు నోవాహుకు సెలవిచ్చాడు. వెంటనే నోవాహు పని చేశాడు. కాబట్టి అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని జీవరాశులు ఒక పెద్ద హాల్లో లేవు. ఏ జాతికి సంబంధించిన వాటిని ఒక్కొక్క గదిలో అయినా బంధించి పెట్టాడు. ఎందుకంటే చంపుకొని తినేయకుండా, పారిపోకుండా, ఇతర వాటిల మీద పడకుండా ఆ విధమైనటువంటి ప్రయత్నం నోవాహు చేసి ఉండొచ్చు. అది మనం బాగా ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. కాబట్టి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి ఆ నోవాహు వాళ్ళలో. ఆ ఫ్యామిలీ కూడా ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆహారాన్ని కూడా ఆయన సమకూర్చుకొని వెళ్ళాడు. కాబట్టి దీని మీద ఇంకా లోతుగా మాట్లాడాలి అనే ప్రయత్నం కూడా చేస్తాను ముందు రోజుల్లో. ఆ ఛాంబర్స్ బయటపడ్డాయంట. ఆ ఓడ కింద దిగువ భాగంలో కొన్ని ప్రత్యేకమైన గదులు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు రీసెంట్గా బయట పెట్టారు. దానితో పాటుగా ఆ లోపల దొరికినటువంటి మట్టికి బయట కొండ మీద దొరికేటువంటి మట్టికి సంబంధం లేదంట. ఈ ఓడ ఉంది, ఆ ఓడలో మట్టి ఉంది. ఆ మట్టి చాలా ప్రత్యేకమైన మట్టి, చాలా ఆర్గానిక్ వాల్యూస్ ఉన్నటువంటి మట్టి, ఎక్కువ పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి మట్టి అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలియపరుస్తుంది. ఇది కేవలం ఓడలో లేదంటే ఏమంటారో అగ్నిపర్వతాలు పెరగడం వల్ల జరిగింది కాదు. ఇది క్లియర్గా ఇది వాడే. ఎందుకంటే ఓడ లోపల ఉన్నటువంటి మట్టికి బయట ఉన్నటువంటి మట్టికి సంబంధం లేదు. చాలా ఆర్గానిక్ మట్టి లోపల లభ్యమైంది. ఎందుకంటే 150 days ఆ జంతువులు, ఆ పక్షులు, ఆ విడిచినటువంటి డ్రాపింగ్స్, వాటి యొక్క ఫీసెస్, ఆ ఫేకల్ మ్యాటర్స్ అంతా కూడా లోపలే ఉంటాయి. వాటి యొక్క వేస్ట్ అంతా కూడా లోపలే ఉంటుంది. వాటి యొక్క జుట్టు, వాటి యొక్క ఫెదర్స్ ఇవన్నీ కూడా లోపలే ఉంటాయి. కాబట్టి అదంతా కూడా ఆర్గానిక్ అయిపోద్ది. అదంతా కూడా మట్టిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి లాస్ట్ టైం పరిశోధన చేసినప్పుడు కూడా పిల్లికి సంబంధించినటువంటి వెంట్రుకలు బయటపడ్డాయి. అసలు ఓడలో పిల్లి ఎందుకు ఉంటుంది ఆలోచన చేయండి. దానితో పాటుగా ఇప్పుడు జరిగినటువంటి పరిశోధనలో బయటపడినటువంటి మరొక విషయం ఏంటంటే లోపల లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి గడ్డి కూడా దొరికింది. ఆ టైంలో ఆయన భద్రపరిచినటువంటి గడ్డి. మరి ఎందుకంటే చాలా జంతువులు, చాలా సాధు జంతువులు ఉన్నాయి కదా, అంటే కార్నివారస్ కాకుండా హెర్బివారస్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి మరి గడ్డి అనేటువంటిది కూడా ఆయన ఖచ్చితంగా సమకూర్చుండొచ్చు. అదొక పచ్చని రంగులో ఉన్నటువంటి గడ్డి అది కూడా మేము కనుగొన్నాము అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు వారంతట వారిగానే వీటన్నిటినీ కూడా బయట పెడతా ఉంటే ఇంకా కొంతమంది బైబిల్ని తప్పు పట్టాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సమాధానాలు దొరకట్లేదు. ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి ఆధారాలు బయటపడుతూ ఉంటే మనం ఇంకా లోకాన్ని ఎలా మోసం చేయాలని అనుకునేటువంటి కొన్ని ప్రయత్నాలు ఏమైనా పడుతున్నట్టున్నారు. కాబట్టి ఇంకా దాని మీద ఇంకా బలమైనటువంటి పరిశోధన జరుగుతుందండి. వాటిని అన్నింటినీ కూడా ఇంకా ముందు రోజుల్లో బయట పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే కూడా చేస్తారు. ఆ అరారాత పర్వతాలు దిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లంగర్ దొరికింది. లంగర్తో పాటుగా అక్కడ కొన్ని సమాధులు దొరికినాయి. ఆ సమాధుల్లో ఒక ఫిమేల్, ఒక ఆడ వ్యక్తి యొక్క సమాధి అయి ఉండొచ్చు. ఎందుకంటే DNA పరీక్షలో ఫిమేల్ అని ఉంది. ఇంతంత ఒక్కొక్క ఫింగర్ బోను ఇంతంత ఉంది, 16 centimeters అంత ఉంది. అంటే ఆ టైంలో అంత హైట్ ఉండేవారు. అది రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను. కాబట్టి అందుకోసం చాలామంది అంటూ ఉంటారు ఆ టైంలో ఎక్కువ హైట్ ఉండేవారు కనుక భారీ ఉన్నత దేహులు అన్నారు తప్ప నెఫిలిములు లేరంటా ఉండేవారు. నెఫిలిములకి నోవా కాలంలో జీవించిన మనుషుల యొక్క ఎత్తుకి సంబంధం లేదు. వాళ్ళు 300+ feet ఉండేవారు నెఫిలిమ్స్ అనేటువంటి వాళ్ళు. అది ఇనోష్ గ్రంథంలో చాలా క్లియర్గా కూడా రాయబడి ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి కొన్ని జంతువులకు సంబంధించినటువంటి వేస్ట్, వాటి యొక్క వెంట్రుకలు, అలాగే కొన్ని ఆర్గానిక్ మట్టి పదార్థాలు, గడ్డి, అన్నిటికీ మించి కొన్ని గదులు లాంటి ఛాంబర్స్ అన్నీ కూడా ఆ వాడ దిగువ ప్రాంతంలో చాలామంది పరిశోధకులు వాటిని కనుగొన్నారు. ఇప్పటికి చాలామంది దీన్ని బలంగా నమ్ముతున్నారు. ముందు నమ్మారు, ఇప్పుడు ఇంకా బాగా నమ్ముతున్నారు. ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ముందు రోజుల్లో మీరు చూస్తే ఇంకా ఎన్నో బిబ్లికల్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటకు వస్తాయండి. మీరు చూస్తుండండి అలాగే. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు సువార్త ద్వారాగా, సూచనల ద్వారాగా, గుర్తుల ద్వారాగా, ఆధారాల ద్వారాగా కూడా ఎంతోమందిని రక్షించుకోవాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫైనల్ డేస్లో బైబిల్ నిజమైనటువంటిది అనేటువంటి ఒక బలమైన ఆలోచన, బలమైన ఉద్యమం అనేటువంటిది ప్రపంచంలో కనబడుతుంది. అది కనబడిన వెంటనే ఈ విధమైనటువంటి ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది.
అప్పుడు మోసం చేస్తాడు యాంటీ క్రైస్ట్. కాబట్టి అంతా కూడా మనం చూస్తాం. మనం ఫైనల్ డేస్లో ఉన్నామండి. మనం అందరం ఫైనల్ డేస్లో ఉన్నాం. నేను సేవలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం, నా ఊపిరిపోయేటువంటి సమయానికి కూడా నా ఆఖరి ప్రసంగం ఒకటే: రక్షణ, మారు మనసు, దేవుని రెండవ రాకడకి సంబంధించినటువంటి మాట చెప్పని సందేశం అంటూ నా జీవితంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం సిద్ధపడవలసింది దేవుని యొక్క దివ్య రాకడకే. కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయడం వల్ల ఎప్పటికైనా ఇంకా దేవునిలోకి రావాలా వద్దా అని ఆలోచన చేసేవాళ్ళు, ఈ దేవుడు నిజమైన వాడా కాదా అని చెప్పి ఇంకా సందిగ్ధంలో ఉన్నటువంటి వ్యక్తులకి కనువిప్పుగా ఉండేటువంటి విధంగా ఈ వీడియో అనిపిస్తే లైక్ చేయడంతో పాటు అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.